హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఈ రోజు అయితే సింగిల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాము. మనము ముందుగా బ్లౌజ్ పీస్ని అయితే ఫోల్డింగ్స్ అన్నీ ఫోల్డ్ చేసుకొని, ఫోల్డింగ్స్ మనకి ఆపోజిట్ వైపులో ఉండేలాగా చూసుకొని కింద ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే సైడ్కి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం స్కేల్తోనైతే ఇలా మార్క్ చేసుకోవాలి. సో ముందుగా మనము బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి వైపు ఉన్న హ్యాండ్ని తీసుకొని, సో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాము. ఉక్స్ పట్టి వైపు ఉన్న హ్యాండ్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎలా ఉందో హ్యాండ్ అలాగే అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి కింద హెమ్మింగ్ చేయడానికైతే మనకి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి 1.5 తీసుకోవాలి, కానీ నేను 1 ఇంచే తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేటప్పుడు అయితే పైన 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. సో ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపులో ఉండేలాగా పెట్టుకొని నెక్ అయితే కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి మనం కింద టక్స్ వేసే వరకు బ్లౌజ్ని పెట్టుకొని మనకి ఎంత ఉందో అంత అయితే మార్క్ చేసుకొని దానికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల కిందికి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, పైన షోల్డర్స్ మీదకి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గల్ల దగ్గర నుంచి ఇలా పట్టుకొని నడుం బెల్ట్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి, కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి. అలా మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే పెట్టాలి. 3 ఇంచెస్ ఎందుకంటే 1 ఇంచ్ వచ్చేసి టక్స్కి వెళ్ళిపోతుంది, 2 ఇంచెస్ వచ్చి ఎక్స్ట్రా ఖర్చుకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ మనము గల్లని అయితే మార్క్ చేసుకోవాలి కింద నుంచి. ఇలా మార్క్ చేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ అయితే పైకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి నెక్ విడ్త్ వచ్చేసి నేను 5.5 అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి కస్టమర్ నెక్ హైట్ ఎంత ఉందో సేమ్ సైడ్కి కూడా అలాగే మార్క్ చేసుకొని అయితే పెట్టుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా స్కేల్తోనైతే మార్క్ చేసుకోవాలి. సో నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను, షోల్డర్ వచ్చేసి మనకి 3.5 ఉంటుంది. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి కింది బాగాన 2 ఇంచెస్ అంటే ఇక్కడ 2.5 అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం రౌండ్గా షేప్ తీయడం కోసం అయితే పెట్టుకొని స్కేల్తోనైతే మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనకి కరువు స్కేల్తోనైతే రౌండ్ షేప్ అయితే తీసేయాలన్నమాట. సో కొంచెం తీస్తే రౌండ్ అనేది మనకి బాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్కి అయితే మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ పార్ట్ ఎంత వచ్చిందో దానికి సేమ్ యాజ్ ఈజ్గా అలా మార్క్ చేసుకొని 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం పైన తీసుకున్న 6 ఇంచెస్కి అయితే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోయింది. సో మనకి బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా అయితే మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ముందుగా మళ్ళీ చంక డౌన్ కోసం అయితే 1.5 తీసుకొని ఒక గీతలాగా పెట్టుకొని పైన 2 ఇంచెస్కి చిన్న మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పైన చెస్ట్ భాగం దగ్గర కింద నడుము లూజ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని సేమ్గా మార్క్ చేసుకొని సైడ్కి కూడా ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని మనము కరువు స్కేల్తోనైతే మనము ఆర్మ్ రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా కరువు స్కేల్ యూజ్ చేస్తే మనకి ముడతలు లేకుండా హ్యాండ్స్ అయితే చాలా నీట్గా వస్తాయి. సో మనం కరువు స్కేల్ యూజ్ చేసుకొని అయితే ఆర్మ్ రౌండ్ గీసేసుకొని ఎలా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఎలా మార్క్ చేసి కట్ చేస్తున్నానో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా టైలర్ ఉంటే షేర్ చేయండి. ఇంకేదైనా నేను మిస్టేక్ చేస్తే నాకైతే కామెంట్ చేయండి. నెక్ దగ్గర కొంచెం రౌండ్గా రావడానికి ముందు నేను మార్కింగ్ కంటే ఒక్క 1 గీత అయితే ముందు తీసుకొని కట్ చేస్తాను. సో ఎందుకంటే కుట్టేటప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ హ్యాండ్స్ కట్ చేసిన వైపు వేసుకొని ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఆ ప్లేస్లో మనకి చంక భాగం అయితే వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ తీసేసి మనము ఇక్కడ హ్యాండ్ కరువు తీసాం కదా సెంటర్ పార్ట్, అక్కడ కొంచెం మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అయితే లోతు అయితే తీసుకోవాలి ముందు భాగానికి. సో సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో అలా తీసుకొని కింది వైపు ఏమో ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. గల్లనైతే ముందుగా మార్క్ చేస్తున్నాను. మనకి షోల్డర్స్కి ఇటు కొంచెం అటు కొంచెం పోయేలాగా తీసి సేమ్ మనకి ఆది బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ నెక్ అయితే అలాగే పెట్టుకొని మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా నెక్ తీయడం రావట్లేదంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. మనకి ఇక్కడ మనము ఉక్స్ పట్టి వైపు తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకి ఉక్స్ వరకు ఎంత వచ్చిందో మొత్తం అయితే మెజర్ చేసుకోవాలి. నాకైతే 8.5 అయితే వచ్చింది. 8.5కి ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 6.5 అయితే వస్తుంది. సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నెక్ను మనం మెజర్ చేసుకొని తీసిన నెక్ అయితే సేమ్ వచ్చింది కదా. సో దానికి సేమ్గా మార్క్ అయితే చేసుకోవాలి. మళ్ళీ షోల్డర్ మీద ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ మనము కింద చెస్ట్ దగ్గర ఫస్ట్ ఫిల్ట్ వేస్తాం కదా అక్కడి వరకు అయితే పట్టుకోవాలి. సో మనకి ఎంత వచ్చిందో దానికి మార్క్ అయితే చేసుకోవాలి. వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే కింద కుట్టుకి 1/2 ఇంచ్ పోతుంది, పైన కుట్టుకి 1/2 ఇంచ్ పోతుంది. నెక్స్ట్ ఉక్స్ పట్టి కోసం అయితే మనకి ఉక్స్ పట్టి నుంచి మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసే వరకు ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో మనకి 4 ఇంచెస్ ఉంది కాబట్టి 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని కరువు తీసుకొని ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గరికి అయితే కలిపేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ముందు ఉక్స్ పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
సో నెక్ అయితే చాలా నీట్గా కట్ చేసుకోండి. ఏది బ్లౌజ్ మిస్టేక్ అయింది అంటే మనకి కటింగ్లోనే మిస్టేక్ అవుతుంది, స్టిచ్చింగ్లో ఏమీ ఉండదు. మనం చేసే కటింగ్ ఏదైనా రాంగ్గా చేసామంటే బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ ఎలా కుట్టినా కూడా సెట్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం అసలుకే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసాము, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 3 అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే షేప్ బెల్ట్ తీసుకుందాము. మనకున్న ఎక్స్ట్రా పీస్లోనే మనము బ్యాక్ పార్ట్ తీసిన ప్లేస్లో అయితే ఖాళీ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ ఎంత ఉందో ఫస్ట్ అండ్ లాస్ట్ మెజర్ చేసుకొని హైట్ సైజ్ కూడా ఎంత ఉందో చూసుకొని అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఉన్న మనకి 2.5 ఉంటే 3.5 అయితే మార్క్ చేసుకోండి. కింద 2 ఇంచెస్ ఉంటే 2.5 అయితే మార్క్ చేసుకొని మనమైతే ఇలా మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. సో షేప్ బెల్ట్ మనకి వచ్చేసి 12 ఇంచులు అలా 11 ఇంచులు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకొని హ్యాండ్ షేప్ బెల్ట్ మార్క్ చేసుకొని ఏ విధంగా ఉంటుందో కొంచెం కర్వ్స్ తీసుకొని ఆ విధంగా షేప్ బెల్ట్ అయితే మార్క్ చేస్తున్నాను. కింద ఎక్స్ట్రా ఉన్నది మనకు నడుం బెల్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో వేస్ట్ చేయకుండా పీసెస్ని కట్ చేస్తున్నాను. సో మనకి ఈ ఉన్న పీసెస్లోనే షేప్ బెల్ట్ తీసాము. అలాగే మనకి చంక పెలికలు పడతాయి, అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే గల్ల పెలికలు కూడా యూజ్ అవుతాయి అనమాట. సో బ్లౌజ్ కుట్టి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక్క పీస్ కూడా పడేయొద్దు అండి, చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మన దగ్గర మళ్ళీ సేమ్ అట్లాంటి క్లాత్ అయితే ఉండదు కదా, ఉంటే పర్లేదు, అయినా ఉన్నా కూడా సేమ్ మన ఈ బ్లౌజ్ పీస్కి అయితే మ్యాచ్ అవ్వదండి. సో అందుకే ఏ బ్లౌజ్ పీస్ అయినా కూడా మనం బ్లౌజ్ మొత్తం కుట్టి కస్టమర్కి ఇచ్చి వాళ్ళు వేసుకున్నాక సాటిస్ఫై అయ్యాకనే ఆ ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే పడేయాలి. ఎందుకంటే నాకు ఒక అనుభవం జరిగింది. దసరాకి ఒక కస్టమర్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట. సో అలా ఫుల్ హ్యాండ్స్ పెడితే తను నాకు ఫుల్ హ్యాండ్స్ వద్దు పఫ్ హ్యాండ్స్ కావాలి అంటే మళ్ళీ దాన్ని విప్పేసి నేను పఫ్ హ్యాండ్ స్టిచ్ చేయడప్పుడు ఇక చంకకు పెలికలు అయితే పడ్డాయి. ఆ క్లాత్ పడేయలేదు కాబట్టి వెంకలాడితే దొరికినాయి. సో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేనైతే ఇక్కడ ఈ చంక పెలికలు వేసి బ్లౌజ్ అయితే ఆల్టరేషన్ చేసి ఇచ్చాను. సో అట్లా బ్లౌజ్ పీస్ ముక్కలు పడేయకుండా ఉంటే మనకి ఎప్పుడైనా కూడా యూజ్ అవుతుంది. సో మనకి దానికి ఆ బ్లౌజ్కి కాకపోయినా కూడా వేరే బ్లౌజెస్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను గల్ల పెలికలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఉన్నవి లేనివి మొత్తం గల్ల పెలికలు అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి, నడుం బెల్ట్ అయితే కట్ చేసేసాము. ఇంకా చంక పెలికలు అయితే పడతాయి, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీ చంకకి పెలికలు అయితే పడతాయి. అన్నీ మార్క్ చేసుకొని నేనైతే గల్ల పెలికలు కట్ చేస్తున్నాను క్రాస్ పీసెస్ లాగా. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి, మీకు యూస్ఫుల్ అయిందా లేదా. సో మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ చేయడానికి నేనైతే చాలా వరకు ట్రై చేస్తానండి. సో నేను స్టిచ్చింగ్ చేస్తాను, మన దగ్గర కస్టమైజేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కస్టమైజేషన్ కూడా ఇస్తాను, లాంగ్ ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ. సో మీరైతే మన ఛానల్ అయితే పైన ఒక కన్నేసి ఉంచండి. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాము. సో అన్నీ కట్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా పెట్టుకుంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఊకే అస్తమానం మిషన్ మించి లేవాల్సిన పని అయితే ఉండదు. సో ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పేశాను. సరే ఉంటా, మరి మరొక వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ప్లీజ్. లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.